హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలామంది కామెంట్లు పెడుతున్నారు, అక్క సలూన్ వర్క్ చేయండి, మేము రోజు చూస్తూ ఉంటాం మీ వీడియోస్, సలూన్ వర్క్ నాకు బాగా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. నాకు వీలైనప్పుడల్లా నేను సలూన్ వర్క్ ఖచ్చితంగా పెడతాను. ఈరోజైతే నేను ఫేస్ వ్యాక్స్ ఎట్లా చేయాలో నేను చేస్తాను, చూద్దాం రండి. ఇది మనం ఫేస్ వ్యాక్స్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా తలకైతే బ్యాండేజ్ వేసుకోవాలి. ఆ బ్యాండేజ్ వేసుకొని ఆ తర్వాత మనం వ్యాక్స్ ఎక్కువ పతలా ఉందా లేదంటే థిక్గా ఉందో చూసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయాలి కస్టమర్కి చేసేటప్పుడు. ఈ అమ్మాయికి హెయిర్ ఎక్కువే ఉంది కానీ వైట్గా ఉంది కాబట్టి కనిపించడం లేదు. మనము వేసేటప్పుడు వాళ్ళకి కస్టమర్కి చాలా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్, వాళ్ళు ఎక్కువ వైట్ ఉంటారు కాబట్టి మనం ఎక్కువ ఎట్లా అంటే అట్లా వేసి పెరిగినామంటే ఇంకా మొత్తం ఎర్రగా పోయి దద్దులు వచ్చేస్తుంది. చూసుకొని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇట్లా కండ్ల దగ్గర మనం వేసేటప్పుడు కన్రెప్పలు పోయినా కూడా చంపేస్తారు, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇట్లా ఐబ్రో పైన వేసేటప్పుడు అవి చూసుకొని వాళ్ళని హెయిర్ అయ్యి మనకి తలలో జుట్టు అయ్యి కొంచెం మనకి తగులుకునిందనుకో ఆ వ్యాక్స్కి మళ్ళీ పోవాలంటే కష్టం, పోదు. వాళ్ళను ఇట్లా ఐబ్రోస్ కింద వేసేటప్పుడు ఐబ్రోస్కి కూడా చేయమంటారు, ఇట్లా వ్యాక్స్ వేసి వాళ్ళను పట్టుకోమని చెప్పాలా. ఈ విధంగా వేసి తర్వాత మనం థ్రెడ్డింగ్ చేసినామంటే ఇట్లా వ్యాక్స్ చేసినప్పుడు కొంచెం ఆటోమేటిక్గా కొన్ని హెయిర్ అయితే రిమూవ్ అయిపోతాయి, కానీ థ్రెడ్డింగ్ అయితే ఖచ్చితంగా చేయాలా. కొంతమంది చేయించుకుంటారు, కొంతమంది చేయించుకోరు, అది వాళ్ళ ఇష్టము. వాళ్ళు ఓన్లీ వ్యాక్సే చేయించుకుంటారు. ఫుల్ ఫేస్ దారంతో ఎట్లా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే ఈరోజైతే నేను ఓన్లీ వ్యాక్స్ చేసేది మాత్రమే ఈ వీడియోలో పెడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది, మళ్ళీ చూడాలన్నా మీకు ఇంట్రెస్ట్ ఉండదు, బోర్ కొడుతుంది. అందుకనేసి నేను ఓన్లీ వ్యాక్సే పెడుతున్నాను. ఇట్లా ఐబ్రోస్కి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలా. వాళ్ళకి ఐబ్రోస్ పోయినా కన్రెప్పలు పోయినా కూడా మళ్ళీ ఇంకా ఊరుకోరు, చాలా జాగ్రత్తగా చేసుకోవాలా. తలలో జుట్టుకి ఈ వ్యాక్స్ తగులుకునిందంటే ఇంకా అస్సలు పోదు. మనము ఇట్లా వ్యాక్స్ వేసినప్పుడు ఎట్లా అంటే అట్లా మనము వేసి లాగినామంటే వాళ్ళకి అది ఇప్పుడు మనం చేసినప్పుడేమో అది ఎర్రగా కనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత మరుసటి రోజుకి అది గ్రీన్ కలర్లో వస్తుంది. మనం ఎట్లా అంటే అట్లా లాగి పెరిగినామని వాళ్ళకి అర్థమైపోతుంది, అప్పుడు మేడంకి కంప్లైంట్ చేస్తారు. అట్లా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా చేయాలా. మొత్తం వ్యాక్స్ అంతా అయిపోయిన తర్వాత రోజ్ వాటర్ వేసుకొని దూదికి విధంగా రోజ్ వాటర్ వేసుకొని మొత్తం వాళ్ళ ఫేస్కి విధంగా క్లీన్ చేసేయాలా. క్లీన్ చేసినప్పుడు వాళ్ళకి కూల్గా అనిపిస్తుంది రోజ్ వాటర్ వేస్తే. ఆ తర్వాత ఈ పుసిడిన్ క్రీమ్ ఉంటుంది, ఇది ఎందుకంటే వాళ్ళ ఫేస్కి మనం వ్యాక్స్ వేసినాం కదా, అప్పుడు కొంచెం ఎర్రగా రాకుండా నార్మల్గా వస్తుంది. వేసి ఇట్లా కొంచెం మసాజ్ చేసినామంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, బాగా చేసింది అనేసి. ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత ఫైనల్ అయితే ఈ విధంగా చేసి పంపించాలా. అంతే అండి ఫేస్ వ్యాక్స్ చేసేది. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా ఒకవేళ ఎవరికైనా ఇట్లా నేర్చుకోవాలి సలూన్ పని అనే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే అండి, బాయ్.